వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పేరు బయటకు వచ్చింది. ఓ కాంగ్రెస్ నాయకుడు, సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ జూబ్లీహిల్స్ పిఎస్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆయన జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ సినిమా ఇండస్ట్రీని వేధిస్తే హరీష్ రావు పొలిటికల్ వాళ్ళను వేధించారని, తనను కూడా ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇబ్బంది పెట్టారని, అనేక దఫాలుగా తాను బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడిన విషయాన్ని గమనించి అదే ఆగ్రహంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్ను ట్యాప్ చేసిందని చక్రధర్ గౌడ్ పోలీసులకు చెప్పారు. అడుగడుగున ఇబ్బందులకు గురించడం ఇది హరీష్ రావు మాత్రమే. దీనిపైన ఖచ్చితంగా హరీష్ రావుకి నోటీసులు పంపించాలి, ఆయన విచారణ పిలవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఏం లేదు, నేను ఏదైతే మెయిల్ మీకు వచ్చిందో నాకు యాప్ నుంచి మెయిల్ వచ్చింది. మెయిల్ సంవత్సరం 29 ఆగస్టు నాడు అది ఇవ్వడం జరిగింది, వాళ్ళకి కాపీ ఇవ్వడం జరిగింది. దీంట్లో క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే టీఆర్ఎస్ నాయకులు మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ రోజు వసూళ్లకు పాల్పడ్డారు. ఈ మన హైకోర్టు జడ్జి గారు శరత్ గారినైనా ఒక సామాన్యుని నేనైనా చిన్నగా ఎవరైనా ఎవరు తలం ఎత్తితే వాళ్ళని నొక్కేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడి రాష్ట్రం పరువు చేశారు. వీళ్ళని అంటే కేటీఆర్ పేరు ఇంతవరకు బాగా ప్రముఖంగా వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలోనే, కేసీఆర్ ఆదేశాల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికే దాదాపుగా నిర్ధారణ అయింది. అరెస్ట్ అయిన నిందితులు కేసీఆర్ పేరే చెప్పారు, కానీ హరీష్ రావు పేరు అంతగా రాలేదు. హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్లో వ్యవహారంలో ఉన్నప్పటికీ ఆయన గురించి పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్ రావు పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్లో తనపై కక్షగట్టి మరి తన ఫోన్ ట్యాప్ చేశారంటూ చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే కేసీఆర్ కుటుంబం మొత్తం ఫోన్ ట్యాపింగ్లో లీనమైపోయింది. కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రముఖ రాజకీయ నేతల ఫోన్ ట్యాప్ చేశారు. కేటీఆర్ ఆదేశాలతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. హరీష్ రావు ఇలా జిల్లా స్థాయి నేతలను ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బంది పెట్టారు అని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పేరు ప్రముఖంగా ఉంది, కేటీఆర్ పేరు ఉంది. వీళ్ళంతవరకు పోలీసులు ప్రశ్నించలేదు, విచారించలేదు. ఇప్పుడు తాజాగా హరీష్ రావు కూడా వీళ్ళ లిస్టులో చేరిపోయారు. హరీష్ రావు ప్రోద్బలంతో తమ జిల్లాలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, 30 సార్లు నా ఫోన్ ట్యాప్ చేశారంటూ చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు పేరు కూడా నానబోతుందన్నమాట.